ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు. ఫస్ట్ ఒక హాఫ్ కప్ కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకోండి. 2 పచ్చిమిర్చి అండ్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకోండి కావాలంటే, లేకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చాక చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇది పప్పు గుత్తితో కానీ లేకపోతే గరిటెతో కానీ మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక కడాయి కానీ ఇంకొక కుక్కర్ కానీ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో తాలింపు కోసం జీలకర్ర హాఫ్ స్పూన్ అండ్ శనగపప్పు మినపప్పు 2 హాఫ్ స్పూన్ అండ్ ఎండిన మిర్చి ఒక 2 వేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకొని వేసుకోండి. పచ్చగా దంచుకున్నాను. ఈ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మొత్తం రెడ్ కలర్ అయిపోయే వరకు వేయించుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అది కూడా మెత్తగా అయిపోయాక కరివేపాకు అండ్ టమాటా 2 వేసుకొని బాగా కలుపుకోండి. ఇది మొత్తం ఎర్రగా అయిపోయిన తర్వాత కొంచెం గోల్డెన్ రెడ్డిష్ రావాలి. ఆ తర్వాత ఇందులో మనం టొమాటో వేసి యాడ్ చేసుకుంటాం. ఈ టొమాటో కూడా కొంచెం మెత్తగా అయిపోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, నేను ఇక్కడ 3 కట్టలు తీసుకున్నాను. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇది మెత్తగా అయిపోతుంది. ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉడికిపోతుంది కదా, ఇందులో మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో మీకు ఇప్పుడే కావాలంటే పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకోండి, లేకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ ఇందులో మనం ఎండిన మిర్చి అండ్ పచ్చిమిర్చి ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి